కేసీఆర్ ప్రజలే బుద్ధి చెప్తారు, మేము ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశం లేదని మాట్లాడారు. ఎందుకు ఈ మార్పు సార్? అంటే పడగొట్టలేరని అర్థమైందేమో. ఎందుకంటే 2023లో ఎన్నికలు అయ్యాక కాంగ్రెస్ పార్టీకి వచ్చిన సీట్లు ఇంక్లూడింగ్ మిత్రపక్షమైన సిపిఐతో కలిపితే 64. ఆ తర్వాత ఉప ఎన్నికల్లో గెలిచిందంతా 65. 65 అంటే ఏంటి? ఒక 6-7 ఎమ్మెల్యేలు అటు ఇటు అయితే ప్రభుత్వం పడిపోతుంది. కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీలో ఉండే లుక్కలుక్కలు, మంత్రి పదవులకు అలకలు, నాయకుల మధ్య విభేదాలు, పదవుల కొరకు ఫైట్లు, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ స్వభావము. అలాంటి పరిస్థితుల్లో 6-7 ఎమ్మెల్యేలు అటు ఇటు కావడం పెద్ద ఆశ్చర్యమే ఉంటుంది. మధ్యప్రదేశ్లో కాలేదా, కర్ణాటకలో కాలేదా, రాజస్థాన్లో అయ్యే పరిస్థితి దాదాపు రాలేదా? సో అందువల్ల మహారాష్ట్రలో కాలేదా? సో ఇది తెలంగాణలో